రాష్ట్రంలో ఉన్న 436 గనులకు సంబంధించి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటికి సంబంధించి అధికారం అనేది తమ చేతుల్లోనే ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న గనుల మీద ఉన్న విజిలెన్స్ దాడులను దృష్టిలో పెట్టుకుని ఆ గనుల యజమానులను బెదిరించి ఆ గనులకు సంబంధించి వాటాలు తీసుకోవడం లేదా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోమ్మని చెప్పడం, ఒక ప్రైవేటు వ్యక్తులను వినియోగించి ఇదంతా చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది. అదే కాకుండా మరొక కొత్త కుట్రకు కూడా తెరలేపింది ఈ ప్రభుత్వం. ఏపీఎండిసికి సంబంధించిన 436 గనులు రాబోయే ఫ్యూచర్ ఇన్కమ్ అంటే అది లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న వారికి రాస్తున్న అగ్రిమెంట్లో కూడా వాళ్ళకి చెల్లించాల్సిన వాయిదాలు ఏదైనా సరే ఒక 6 నెలలు వాయిదాలు ముందుగానే అకౌంట్లో ఉండాలి. అందులో 30% కన్నా తక్కువ ఉంటే వాళ్ళు నేరుగా ఖజానాకు వచ్చి వసూలు చేసుకోవచ్చు. అంటే ఆర్బీఐ వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఆ వాటా ప్రతి వారం వస్తూ ఉంటుంది. ఆ వాటా నుంచి వాళ్ళు తమ చెల్లింపుల్ని లాక్కోవచ్చు. అంటే ఒక రకంగా గనులకు సంబంధించిన ఆదాయం మొత్తం మీద ఆ ప్రైవేటు వ్యక్తులకి 9,000 కోట్ల రూపాయలకి తనఖా పెట్టినట్టయింది. రేపు ఏదైనా గనులకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకోవాలంటే ఈ యొక్క అగ్రిమెంటు ఆటంకంగా మారుతుంది. ఇది అసలు యాక్చువల్గా ఇలాంటి అగ్రిమెంట్ ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ పరిధికి లోబడి లేదు ఈ అగ్రిమెంటు. దీనికి సంబంధించిన జీవో 69ని రద్దు చేయాలి అని వైసీపీకి సంబంధించిన లీళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా రేపెప్పుడైనా సరే తమ ప్రభుత్వం పడిపోవచ్చు, జగన్ రావచ్చు కనుక ఏదైనా సరే సుదీర్ఘంగా మిగతా ప్రభుత్వాలను కూడా చిక్కులు పెట్టే విధంగా వాళ్ళ గ్రిప్ ఉండే విధంగా పనిచేస్తుందని చెప్పి వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏపీఎండిసి యొక్క తాకట్టు కూడా. రేపు ఈ తాకట్టును వదిలించుకోవాలంటే ఆ అగ్రిమెంట్లో ఉన్న అనేక అంశాలు కొత్త ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తద్వారా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది. లక్షల కోట్ల రూపాయల 436 గనులకు సంబంధించిన ఆస్తిని, ఆదాయాన్ని, ఫ్యూచర్ ఆదాయాన్ని కేవలం 9,000 కోట్ల రూపాయలకే ఒక సంస్థకు తాకట్టు పెట్టడం అనేది అక్రమం అని చెప్పేసి ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు వైసీపీ నాయకులు లీళ్ల అప్పిరెడ్డి.